హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విష్ణు పురాణం. ముల్లోకాలకు ప్రభువుగా వరం పొందిన మహావీరుడు ఎవరు? విష్ణు పురాణంలోని ప్రహ్లాదుని చరిత్ర పార్ట్ 1. హిరణ్య కశిపుని కొరకు మాటలు విని ఆ గురువు ధనుజాదీప విను, నేను చెప్పేది. నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసును. నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను. వింటున్నట్టు నటిస్తాడు. పాఠమైన తర్వాత ఆవులకు పోయి ధనుజ బాలురకు విష్ణువు గురించే చెప్తూ ఉంటాడట. ఏమి చెయ్యమంటావు? ఏమి చెయ్యమన్నావు? నా తప్పేమీ లేదు అని చెప్పగా హిరణ్యకశిపుడు కొడుకుని అదలించి, ఇదిగో ఈనాటి నుంచి గురువు చెప్పినది బుద్ధిగా నేర్చుకుంటూ ఉండు. మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణువు ఘోష నీకు తగదు. మన ఇంట వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు. ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా, నీ వెర్రి కాని అని బుద్ధి చెప్పి గురువుతో పంపించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత గురువు బుజ్జగిస్తూ, ప్రహ్లాద, నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకు ప్రభువుగా వరం పొందిన మహావీరుడు కనుక ఆ విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడు. విన్నావా? ఇక నేను చెప్పే నీతిశాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు అని అనగా విని ప్రహ్లాదుడన్నాడు, అయ్యా, నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకు అబ్బినట్టుంది. సకలలో కాధిపతి విష్ణువును కాదని ఇంకొకరిని చెప్పడం అజ్ఞానం కాదా? పాపకర్మలు చేసే ధనుజులకు పౌరహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకు పట్టినట్టున్నాయి. ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం నా తెలివి తక్కువతనం. ఒక్కటే నా నిర్ణయం. ఆ విష్ణుదేవుణ్ణి కాదని నువ్వు చెప్పే చదువు నేను వినేది లేదు. ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్పలేకపోయాడు. కొన్నాళ్ళైన తర్వాత ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పెదవి కదల్చలేకపోయాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి ఇలా అడిగాడు, శ్రద్ధగా నీతిశాస్త్రం చదువుతున్నావా? ఏది చదువు, వింటాను అని అనగా చెప్పాడు కొడుకు. ఇక తరువాయి భాగం రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.